ఒక 6 ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీలో అనుకోకుండా ఒకళ్ళు మాత్రం చనిపోతారు. అసలు ట్విస్ట్ ఏంటంటే తన చావు ఎవరి చేతుల్లో ఉంటుందో ఆ చనిపోయిన వాళ్ళకి ముందే తెలుసు. అసలు ఆ ప్లాన్ ఏంటి, ఆ హంతకుడు ఎవరు అనేది ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే ఏ డెడ్లీ ఇన్విటేషన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే పాడ్కాస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అందులోను అన్సాల్వ్డ్ కేసులని ఉంటాయి కదా, వాటిని తన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆడియన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు చేసుంటారు హత్యలు, వీళ్ళు చేసుంటారు అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ లో తాను ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు ఒక ఐలాండ్ కి రమ్మని చెప్పేసి అందరికి ఇన్విటేషన్ పంపిస్తూ ఒక అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. ఆ ఇన్విటేషన్ కాస్త మన కథలో హీరోయిన్ దగ్గరికి వస్తుంది. అందులోను ఇన్విటేషన్ పంపించింది ఎవరో కాదు, హీరోయిన్ వల్ల అక్క అనమాట. తన అక్క మాట్లాడుకుని చాలా రోజులైంది. అందులోను తన అక్క తనకి ఇన్విటేషన్ పంపించిందని చెప్పేసి హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట, ఐరిష్ అని చెప్పేసి. ఆ అమ్మాయికి చెప్పి నేను వెళ్తాను ఐలాండ్ కి అని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఐలాండ్ లో ఉన్న ఒక బంగ్లా దగ్గరికి రీచ్ అవుతుంది. అందులోను అక్కడికి కార్లెస్ అని చెప్పేసి ఒక అతను వస్తాడు హీరోయిన్ రిసీవ్ చేసుకోవడానికి. అతను ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ అక్క భర్త అనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అక్క ఇతను ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అందులోను అదే సమయంలో హీరోయిన్ వీళ్ళందరినీ ఒక 5 సంవత్సరాల క్రితం మీట్ అయింది. అందుకని చాలా కాలం తర్వాత కలిసింది కాబట్టి హీరోయిన్ మాట్లాడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఐలాండ్ లో పనిచేసే ఒక ఒంటి కన్నతను ఉంటాడు. అతను ఏంటంటే ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటాడు. అందులోను హీరోయిన్ వాళ్ళ అక్క భర్తకి ఏంటంటే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అన్నమాట. తను హాస్పిటల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా కార్లెస్ తో మాట్లాడి సరే నేను లోపలికి వెళ్తున్నానని చెప్పేసి తన రూమ్ లోకి వస్తుంది. వచ్చిన తర్వాత సడన్ గా చూస్తే బయట ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తే కార్లెస్, ఆ తర్వాత ఆ బంగ్లాలో ఉండే సర్వెంట్ లేడీ క్రిస్టినా అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వింటూ ఉంటుంది. కాకపోతే మనకి వినిపించే ఓ మాటలో అదే సమయంలో పైన ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏదో వస్తువు కింద పడిన సౌండ్ వస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే అక్కడ డాక్టర్ ఫిగ్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. అతన్ని కూడా హీరోయిన్ వాళ్ళకి ఇన్వైట్ చేసింది. అందులోని పక్క గదిలో ఏదో సౌండ్ వస్తుంటే హీరోయిన్ సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ క్యారీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. మామూలుగా అతను ఏంటంటే ఒక సినిమా యాక్టర్ అనమాట. అతన్ని కూడా హీరోయిన్ వాళ్ళ అక్క ఇక్కడికి ఇన్వైట్ చేసింది. అందులోను హీరోయిన్ వాళ్ళ అక్క కార్లెస్ ని పెళ్లి చేసుకుంది కదా, తనని పెళ్లి చేసుకోవడానికంటే ముందు క్యారీతో రిలేషన్ లో ఉంది. సో అందుకని పిలిచుంటుందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. సో మొత్తం మీద అందరూ వచ్చేసారు కదా, వాళ్ళందరూ ఏంటంటే సరదాగా మందు కొడదాం అని చెప్పేసి బీచ్ కి వెళ్తుంది. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు లవర్స్ ఉంటారనమాట. అమ్మాయి పేరు సోనియా, అందులోనే అబ్బాయి పేరు నారామ్. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క తర్వాత సోనియా ఏంటంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. సో వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ అక్క ఇన్వైట్ చేసింది. అందరూ వస్తారు. ఇక హీరోయిన్ వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి ఆ ఒంటిగన్న అతను ఏంటంటే ఆ ఇంట్లో సర్వెంట్ గా పనిచేసే క్రిస్టినా తీసుకుని అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే మేడం గారు మీకోసం లెటర్ రాశారు, అందులో ఏముందో చదువుతా అని చెప్పేసి చదవటం మొదలు పెడుతుంది. అందులో హీరోయిన్ వాళ్ళ అక్క ఏం రాస్తుందంటే నా కోసం వచ్చిన అందరికీ ఒక చిన్నపాటి సారీ, నేను రాలేకపోతున్నాను. కాకపోతే ఎమిలీ అని చెప్పేసి ఒక బంగ్లా ఉంటుంది, అందులో మీరు రెస్ట్ తీసుకోండి, మనందరం కలిసి మళ్ళీ బోట్ లో మీట్ అవుదాము. ఎందుకంటే నేను బోట్ లో వస్తాను అక్కడికి, మీరు కూడా ఒక చిన్న బోట్ లో అక్కడికి వచ్చి నన్ను మీట్ అవ్వండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సాయంత్రం వరకు మీకు సెపరేట్ గా రూమ్స్ కేటాయించాను, అందులో ఉండండి అని చెప్పేసి అంటుంది. మీకు నచ్చిన రూమ్ లో ఉండండి అని చెప్పేసి రాస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ క్రిస్టిన్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు నేను ఒక రూమ్ లో ఉన్నాను కదా, అదే రూమ్ లో ఉంటా అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆవిడ ఏమంటుందంటే మేడం మీకు వేరే రూమ్ ఇచ్చానండి, మీ సామాన్లని సర్ది పెడతా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా సరే అంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే ఎమిలీ అని చెప్పేసి బంగ్లాకి పేరు పెట్టింది కదా, దానికి గల రీజన్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్కకి ఆ కార్లెస్ కి పెళ్ళైంది కదా, వాళ్ళిద్దరికి ఏంటంటే పిల్లలు పుట్టకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అమ్మాయిని దత్తత తీసుకుంటారు. ఆ అమ్మాయి పేరు ఎమిలీ. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి అంటే హీరోయిన్ వాళ్ళకి చాలా ఇష్టం. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయేసరికి ఆ బంగ్లాకి ఎమిలీ బంగ్లా అని చెప్పేసి పేరు పెట్టింది. అదే సంగతి. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి తన రూమ్ కి వస్తుంది. అది కూడా తనకి కొత్తగా కేటాయించిన రూమ్ కి వస్తుంది అనమాట. అందులోను ఒంటి కన్నా అతను ఏం చేస్తాడంటే హీరోయిన్ సామాన్లు మొత్తం తీసుకొచ్చి తన దగ్గర పెడతాడు. కాకపోతే తాను ఇంతకు ముందున్న రూమ్ లో కొన్ని సామాన్లు వదిలేసి వస్తాడు అనమాట. దాంతో హీరోయిన్ కూడా సర్లే నా సామాన్లు నేను తెచ్చుకుంటా అని చెప్పేసి తను అక్కడికి వెళ్తుంది. కాకపోతే ఆ రూమ్ లో ఎవరు ఉంటారంటే అందులో సోనియా, ఆ తర్వాత నారమ్ ఉంటారు. వాళ్ళిద్దరు ఏంటంటే బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటారు. ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి తనకు కావాల్సిన సామాన్లు తీసేసుకుంటుంది. అందులోనూ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ కలిసి హీరోయిన్ వాళ్ళ అక్క చెప్పిన స్పాట్ కి వెళ్తారనమాట, చిన్న బోట్ లో. ఎందుకంటే ఆవిడ ఒక పెద్ద బోట్ లో వెయిట్ చేస్తానని చెప్పేసి అంది కదా, అందరు కలిసి అక్కడికి వెళ్తారు. సో అందరినీ అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఆ ఒంటి కన్నా అతను ఏం చేస్తాడంటే అక్కడ నుంచి చిన్న బోట్ లో
ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే అందరిని కూర్చోబెట్టి తాగుతూ సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా తను ఒక మాట అంటుంది, ఇక్కడున్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఇక్కడే ఉండిపోతారు కాబట్టి అందరితో సరదాగా మాట్లాడుకోండి అని చెప్పేసి అంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదనమాట. అందులోను ఒకళ్ళ గురించి ఒకరికి చెప్తూ ఉంటుంది. ఏమని అంటుందంటే అది కూడా సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నారంతో అంటుంది అనమాట. మనోడు ఏంటంటే బాగా యోగా మెడిటేషన్ అని చెప్పేసి స్పిరిచువల్ గా ఉంటూ ఉంటాడు. తనతో సోనియా గురించి చెప్తుంది అనమాట. చూడు నువ్వే తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అనుకో, మాకు నా భర్త ఎవడైతే నాకు విడాకులు ఇచ్చాడో వాడితో ఇంతకు ముందు తన రిలేషన్ లో ఉంది. అందులోని సినిమా యాక్టర్ క్యారీ గురించి చెప్తుంది అనమాట. నువ్వు షూటింగ్ స్పాట్ లో నిజమైన గన్ను తీసుకెళ్లి అందరిని భయపెడితే నా ఎక్స్ హస్బెండ్ గాడు వచ్చి నిన్ను కాపాడాడు, అది కూడా డబ్బులు కట్టి మరీ కాపాడాడు, ఆ అప్పు ఇంకా తీరుస్తున్నావు కాబట్టి ఓకే అని చెప్పేసి అందరి గురించి చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా చంపుకోవచ్చు అని చెప్పేసి మెయిన్ మీనింగ్ తో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ చిరాకేస్తూ ఉంటుంది. అందులోనూ అక్కడున్న డాక్టర్ గురించి చెప్తుంది అనమాట. చూడండి ఈ డాక్టర్ ఉన్నాడు కదా, ఇంతకు ముందు తాను నా భర్త హాస్పిటల్లో పనిచేసేవాడు, అంటే నాకు విడాకులు ఇచ్చిన భర్త హాస్పిటల్లో పనిచేసేవాడు, మా నోడు చేసిన ఒక బుర్ర తక్కువ పని అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా ఒలివా వల్ల ఎక్స్ హస్బెండ్ కార్లెస్ లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకైనా పిచ్చి పట్టిందా, అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ అక్కకి కోపం వచ్చేస్తుంది. ఒరే నువ్వు అసలు మాట్లాడొద్దు, నువ్వు ఇక్కడ భార్య పిల్లలు జీవితం ఇవేమి నీకు సంబంధం లేదు, నీకు కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం, కాబట్టి మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే మనందరిలో ఒకళ్ళు మాత్రం ఇక్కడే ఉండిపోతారని చెప్పేసి అంటూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ ఏం అర్థం కాదనమాట. ఇదేంట్రా పార్టీకి పిలిచి అందరిని తిడుతుంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారని చెప్పేసి అంటూ ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళకి ఏమంటుందంటే వెళ్ళండి ప్రశాంతంగా పడుకోండి, రేపు పొద్దున మాట్లాడుకుందాం అని చెప్పేసి అంటంతో అందరూ ఎవరి రూమ్ కు వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర కూర్చుంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్కతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని కూర్చుంటుంది. వాళ్ళ అక్క కూడా ఏమంటుందంటే ఈ బోట్ లో ఉన్న వాళ్ళందరికన్నా తెలివి కలదానివి, అందులోనూ నేను ఇక్కడికి ఎందుకు రప్పించాను, నువ్వు సాల్వ్ చేసిన ప్రాబ్లం ఏంటి మొత్తం నీకు తెలిసిపోతుంది, నీకు ఆ సామర్థ్యం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటుంది. వింటున్న మనకి హీరోయిన్ కి ఏం అర్థం కాదు, ఏం మాట్లాడుతుంది కూడా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా వాళ్ళ అక్కతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి ప్రశాంతంగా పడుకుంటుంది. కరెక్ట్ గా అర్ధరాత్రి 12 గంటల ఆ సమయంలో ఒక పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఉలిక్కి పడి లెగుస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ అక్క చనిపోయి ఉంటుంది. అందులోనూ అదే సమయంలో అక్కడ క్యారీ ఉంటాడనమాట. హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే తన పైనుంచి కింద పడిపోయిందా ఎవరైనా నెట్టేశారా అని చెప్పేసి తనకు డౌట్ వచ్చేస్తుంది. వెంటనే మిగతా వాళ్ళందరూ వస్తారు. అందులోనూ బోట్ డ్రైవర్ ఏమంటారంటే పోలీసులకి ఫోన్ చేయమని చెప్పేసి అంటారు. దాంతో అతను ఏమంటాడంటే సార్ మనం 2 దేశాల మధ్యలో ఉన్నామండి, ఈ హత్య మధ్యలో జరిగింది కాబట్టి మనం మన ఐలాండ్ కి వెళ్దామండి, అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం అని చెప్పేసి అంటంతో అందరూ ఓకే అంటారు. ఆ తర్వాత ఐలాండ్ కి వెళ్తారు. కాకపోతే ఐలాండ్ కి వెళ్ళిన తర్వాత వీళ్ళకి తెలిసి ఇంకో విషయం ఏంటంటే సిగ్నల్ టవర్ ఒకటి ఉంటుంది అనమాట, అది కాస్త కాలిపోతూ ఉంటుంది. దాంతో వీళ్ళు ఏంటంటే బయట వాళ్ళని కాంటాక్ట్ అవ్వలేరు. అందులోనూ ఐలాండ్ లో ఉండే పోలీసులు ఇద్దరు వస్తారనమాట, సీనియర్ జూనియర్ అని చెప్పేసి ఇద్దరు వస్తారు. సో వాళ్ళిద్దరు ఏంటంటే అందరిని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కార్లెస్ వచ్చేసి నాకు అర్జెంట్ గా హాస్పిటల్లో పనుంది నేను వెళ్ళాలని చెప్పేసి అంటంతో పెద్ద పోలీస్ కి ఏంటంటే చిరాకు వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, అది కూడా 2 దేశాల మధ్య ఉన్నప్పుడు చనిపోయింది, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, నాకు అర్జెంట్ గా పని ఉందంటే మాకు లేదా అని చెప్పేసి సీరియస్ అవుతాడు. దాంతో పాపం కార్లెస్ కూడా చేసేదేం లేక సైలెంట్ గా ఉంటాడు. అంతేకాకుండా సీనియర్ పోలీస్ ఏమంటాడంటే ఇక్కడ ఎలాగో సిగ్నల్ టవర్ కాలిపోయింది కాబట్టి నేను ఊరెళ్ళి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి మొత్తం చెప్పి మళ్ళీ వచ్చేస్తాను, అప్పటిదాకా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్లకుండా చూసుకో అని చెప్పేసి జూనియర్ పోలీస్ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి మళ్ళీ బంగ్లాలోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఆ పోలీస్ ఏమంటాడంటే నేను మీ పాడ్కాస్ట్ కి చాలా పెద్ద ఫ్యాన్ అండి, మీరు ఒక కేసును చూసే విధానం నాకు బాగా నచ్చేస్తుంది, మీరు మామూలు కాదని చెప్పేసి హీరోయిన్ ని పొగిడేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కార్లెస్ వచ్చేసి సరదాగా టీ తాగుదాం రమ్మని చెప్పేసి అంటాడు. అందులోనూ తాను ఆ తర్వాత తన భార్య ఎందుకు విడాకులు తీసుకున్నాడో చెప్తాడనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటి ఎమిలీ అని ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది. కాకపోతే అనుకోకుండా ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎమిలీ వాళ్ళ అక్క ఏంటంటే బాగా డిప్రెస్ అయిపోయి ఎవరితో మాట్లాడకుండా చనిపోయిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండేది. దాంతో ఈ కార్లెస్ ఏమంటాడంటే తను అలా ఉండేసరికి నా జీవితం ఆగిపోయినట్లు అనిపించింది, అందులోనూ నాకంటూ ఒక జీవితం ఉందనిపించింది, అందుకని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కోపం వచ్చేస్తుంది అనమాట. చూడు దత్తత తీసుకున్న ఒక అమ్మాయి చనిపోయింది, కట్టుకున్న భార్య బాధపడుతుంది, అలాంటి సమయంలో నీకు ఇంకో పెళ్లి కావాలని చెప్పేసి హీరోయిన్ కార్లెస్ ని తిడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో తుపాకీ పిల్లని శబ్దం వస్తుంది అనమాట. ఏంటని చూస్తే నారం బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఎవరో తుపాకీతో కాల్ చేసి వెళ్ళిపోతారు. అందులోనూ ఆ సౌండ్ ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి ఫాలో చేసుకుంటూ చూస్తే గన్ పౌడర్ స్మెల్ వస్తుంది అనమాట, అది కూడా కబోర్డ్ లో నుంచి. సర్లే అని చెప్పేసి కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే కబోర్డ్ లోపల సీక్రెట్ రూమ్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఒక సబ్బు ఆ తర్వాత క్రీమ్ కనిపిస్తుంది. ఆ సబ్బు మీద కూడా గన్ పౌడర్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఇక్కడ నుంచి
ఎవరో కాల్చారని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో పోలీస్ కూడా హీరోయిన్ తో ఏమంటాడంటే, మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, మన ఇద్దరం కలిసి ఈ కేసును డీల్ చేద్దామండి, ఎందుకంటే వెళ్ళిపోయిన మా ఆఫీసర్ గారు తిరిగి వచ్చే లోపు ఈ కేసు డీల్ చేస్తే నాకు ప్రమోషన్ వస్తుందండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, లేదు కదా నేను కూడా వీళ్ళలో ఉన్నాను కదా, ఒకవేళ నేను కూడా హత్య చేసి ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటంతో, అదేంటండి అలా అంటారు, చనిపోయింది మీ అక్క, అందులోను మీరు మీ అక్కను చంపుకుంటారా, ఒకవేళ మీరు మీ అక్కను చంపాల్సి వచ్చిన వాళ్ళే అయితే అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మీరే బ్రిలియంట్ కదా, మీరు ఈ తప్పు చేయలేదండి, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఏమంటుందంటే, సరే తప్పకుండా మన ఇద్దరం డీల్ చేద్దాం, అందులోను చనిపోయింది మా అక్క, మా అక్కని ఎవడు చంపాడో నేను కనిపెడతా అని చెప్పేసి అంటంతో ఇద్దరు ఏంటంటే ఈ కేసు డీల్ చేద్దాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతారు. అందులోను అందరినీ ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో పనిచేసే ఒంటికన్న అతన్ని ఇంటర్వ్యూట్ చేస్తారు. హీరోయిన్ అడుగుతుంది అనమాట, మమ్మల్ని అక్కడ వదిలిపెట్టేసావు కదా, వచ్చిన తర్వాత ఏం చేసావు అని చెప్పేసి అంటంతో, ఏముందండి వచ్చాను, బాగా టైర్డ్ అయిపోయాను, పడుకున్నాను, సడన్ గా ఉదయం నిద్ర లేచి చూస్తే బయట టవర్ కాలిపోతూ ఉంది, ఆ తర్వాత చేసేదేం లేక నేను సైలెంట్ అయిపోయానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, అసలు నీ ఉద్యోగంలోకి ఎలా వచ్చావని చెప్పేసి అడిగితే, నేను 10 సంవత్సరాల క్రితం ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసేవాడినండి, కాకపోతే అక్కడ నాకు కన్ను పోయింది, 5 సంవత్సరాల క్రితం కార్లెస్ గారు నాకు ఇక్కడ పనిచేసే అవకాశం ఇచ్చారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మేమందరం వచ్చేటప్పుడు బయట వైలెట్ కలర్ ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉన్నావు కదా, ఎందుకు పెట్టావని చెప్పేసి అంటంతో, లేదండి మీ అక్కగారే పెట్టమన్నారు అందుకే పెట్టా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా మొత్తం నోట్ చేసుకొని అతన్ని బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే, అదే ఐలాండ్ లో ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటుంది అనమాట, అక్కడికి పోలీసుని తీసుకుని వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ ఐరిష్ కి ఫోన్ చేసి ఈ ఐలాండ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్, అంతేకాకుండా వాళ్ళందరూ ఎవరెవరితో రిలేషన్ లో ఉన్నారో వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ డీటెయిల్స్ నాకు కావాలి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్నెట్ లేదు కాబట్టి వాళ్ళందరి గురించి నాకు కావాలి, అందులోను ఒలివా చనిపోయింది అని చెప్పేసి అంటుంది. ఒలివా అంటే హీరోయిన్ వాళ్ళ అక్క అనమాట, వాళ్ళ అక్క చనిపోయింది, దానికోసం మొత్తం ఇంటరాగేట్ చేస్తున్నా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అవునా అని చెప్పేసి తప్పకుండా ప్రతి ఒక్క డీటెయిల్ ఇస్తా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు తిరిగి బంగ్లాకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ పోలీసు ముగ్గురిని పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఒకటి సర్వెంట్ క్రిస్టీనాని, ఆ తర్వాత కార్లిస్ ని, మరి ముఖ్యంగా డాక్టర్ ఫిగిన్ అనమాట. ఫస్ట్ హీరోయిన్ ఏం చేస్తుందంటే క్రిస్టీనాని ఎంక్వైరీ చేస్తుంది. నారమ్మగడి మీద అటాక్ జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అడిగితే, నేను ఇదే గదిలో ఉన్నానండి, అందులో మీ అక్కగారు చనిపోయేందుకు చాలా బాధగా ఉంది, ఆవిడకి 3 గన్నులు ఉన్నాయి, వాటిని తొడుస్తూ ఉన్నాను, కాకపోతే ఆ 3 గన్నులు ఒక గన్ను మిస్ అయిపోయింది, అనుకుంటున్న సమయానికి ఆ గన్ను పీలని శబ్దం వచ్చిందని చెప్పేసి అంటంతో కార్లిస్ గాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడున్న గన్ను తీసుకుని షూట్ చేశారని చెప్పేసి తను షాక్ అయిపోతాడు. అంతేకాకుండా ఇక్కడ ఉంటే మాత్రం ఇంకొకరు చనిపోయే ప్రమాదం ఉంది, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. అందులోను డాక్టర్ కూడా సరే అని చెప్పేసి బ్యాగ్ తీసుకుని వస్తున్నప్పుడు అనుకోకుండా బ్యాగులో సామాన్లు కింద పడిపోతాయి. అందులో చాలా మందులు ఉంటాయి, మరి ముఖ్యంగా మార్ఫిన్ అని చెప్పేసి ఒక మందు ఉంటుంది అనమాట, అది మత్తు పదార్థం, అంటే ఎవరికైనా ఎక్కువగా బాడీలో పెయిన్ ఉంటే దాన్ని తీసుకుంటారు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఇదెందుకు తీసుకొచ్చాడు ఇడు అని చెప్పేసి. ఆ తర్వాత అందరూ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అనుకునే సమయానికి హీరోయిన్ ఒక జలకిస్తుంది. అదేంటంటే, చూడండి మీరు కంగారు పడ్డట్టు ఇదేదో అనుకోకుండా జరిగింది కాదు, పక్కా ప్లాన్ తోనే జరిగింది, మరి ముఖ్యంగా మా అక్క కావాలని చెప్పేసి మనందరిని ఇక్కడ లాక్ చేసింది, అందులోనూ 2 దేశాలకి మధ్యలో ఉండే సముద్రం దగ్గరికి అందరం తీసుకెళ్ళింది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరం తప్పించుకొని పారిపోకుండా ఈ ఇంట్లోనే లాక్ చేసింది, అంటే సిగ్నల్ టవర్ ని కాలిపోయేలా చేసింది, మరి ముఖ్యంగా మనందరం వచ్చేటప్పుడు ఈ ఒంటి కన్నతని చేత ఫ్లవర్స్ పెట్టించింది, అది కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ పెట్టించింది. వైలెట్ కలర్ అంటే ప్రేమ, ద్వేషం, మన్నించడం, పగ తీర్చుకోవటం, ఇవన్నీ దాని అర్థం అనమాట. కాబట్టి ఇది పక్కా ప్లాన్ తో జరిగింది, కాబట్టి మీరు భయపడకండి, మనందరం ఇక్కడ బ్లాక్ చేసిందంటే నిజాన్ని బయట పెట్టడానికి మాకు ఇలా చేసిందని చెప్పేసి అందరికి చెప్తుంది. అందులో కొంతమంది నమ్ముతారు, ఇంకొంతమంది నమ్మరు అనుకోండి. ఆ తర్వాత మళ్ళీ మన కథలో హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ నారమ్మని అడుగుతుంది అనమాట, నువ్వు ఎలా వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది. బేసికల్ గా మనోడు ఏంటంటే ఇండియా వచ్చి ఇక్కడ యోగా, మెడిటేషన్ మొత్తం నేర్చుకుని అక్కడ వాళ్ళకి చెప్తూ ఉంటాడు అనమాట. అందులోనూ అక్కడ సోనియాని లవ్ చేశాడు, వీళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, అది సంగతి. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క అసలు నారమ్మని ఎందుకు ఇక్కడికి పిలిచింది అని చెప్పేసి. ఆ తర్వాత సోనియాని అడుగుతుంది హీరోయిన్ వెళ్ళి, తాను కూడా జరిగింది మొత్తం చెప్తుంది అనమాట. బోట్ లో తాను చనిపోయేటప్పుడు, అంటే హీరోయిన్ వాళ్ళ అక్క చనిపోయేటప్పుడు తనకి మెలుగుగానే ఉందని, అందులోనూ తానేంటంటే కొత్త ప్లేస్ కి వచ్చింది కదా, నిద్ర పడట్లేదని బెడ్ మీద ఉన్నానని చెప్పేసి అంటుంది. బట్ తాను కింద పడిపోయి చనిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పేసి అంటుంది. అందులోనూ ఇప్పుడు ఈ నారమ్మని ఎవడో షూట్ చేసినప్పుడు తన పక్కనే ఉంది కదా, నువ్వేం చేస్తున్నావు బాత్రూమ్ లో అని చెప్పేసి అంటంతో, లేదు మేము ఇద్దరం ఫ్రెష్ అవుతాం అనుకున్నాము, అందులోనూ ఫ్రెష్ అయ్యే ముందు యోగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇద్దరం కలిసి చేస్తున్నాము, కరెక్ట్ గా అదే సమయంలో
ఎవరో కాల్ చేయరని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ను సినిమా యాక్టర్ క్యారీని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మా అక్క బోట్ లో చనిపోయినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటంతో నేను అక్కడే ఉన్నానమ్మా, నాకేంటంటే నిద్ర పట్టట్లేదు, అందులోను అలల మీద బోటు ఊగుతా ఉంది కదా, అసలు నా వల్ల కానీ కావట్లేదు, అందుకని వచ్చి అటు ఇటు చూస్తున్నాను, అందులోను మీ అక్క కనిపించింది, తనతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ మనందరం మందు తాగేటప్పుడు తేడాగా మాట్లాడింది కదా, మళ్ళీ ఇప్పుడు తన దగ్గరికి వెళ్ళి తనతో తిట్టించుకోవడం ఎందుకని చెప్పేసి సైలెంట్ గా నా రూమ్ కి వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే మీ అక్క కింద ఎవరితోనూ మాట్లాడుతూ ఉంది, అందులోనూ అలాంటి సమయంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేను వెళ్ళిపోతూ ఉన్నాను, అలా వెళ్ళిపోయేటప్పుడే మీ అక్క పైనుంచి కింద పడిపోయింది, ఆ తర్వాత చనిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే పడుకుందాం అనుకునే సమయానికి విండోలో బోట్ కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్క చనిపోయిన బోట్ ఉంది కదా, అది కాస్త సముద్రంలో ఉంటుంది, ఆ సముద్రంలో ఉన్న బోట్ తనకు కనిపిస్తుంది, అందులో ఎవరో ఉంటారనమాట. అంటే దాని లోపలికి ఎవరో వెళ్తారు, దాంతో హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే వెళ్ళింది ఎవరో కాదు, డాక్టర్ ఫిగ్ అనమాట. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పేసి అంటంతో లేదు నీకు హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వచ్చాను, అందులోని మీ అక్క ఈ విషయం చెప్పొద్దని నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏ విషయం అని చెప్పేసి డ్రాయర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా మెడిసిన్స్ ఉంటాయి, అంతేకాకుండా అక్కడ ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే పూరిట్లోనే చనిపోతూ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్ ఉంటాయి అనమాట. వాటన్నిటిని చూసిన తర్వాత హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి పోలీసు వస్తాడు, దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మళ్ళీ మనం ల్యాండ్ లైన్ ఫోన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. దాంతో అతను కూడా సరే పద అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది అనమాట. ఇంతకు ముందు అంతా చెప్పింది కదా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి, ఆ అమ్మాయి కూడా ప్రతిదీ చెప్తుంది అనమాట, వీళ్ళు ఇలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే బోట్ లో వాళ్ళ అక్క గదిలో దొరికిన ఆ సర్టిఫికెట్స్ మొత్తంలో ఉన్న పేర్లు, అంటే చిన్నపిల్లలు పుట్టక ముందే చనిపోయారు కదా, వాళ్ళందరికీ డెత్ సర్టిఫికేట్ వచ్చింది కదా, సో ఆ సర్టిఫికెట్ లో ఉన్న ప్రతి ఒక్క పేరు, ఎవరి పిల్లలు వీళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మొత్తం డీటెయిల్ కావాలని చెప్పేసి అంటుంది. అందులోను ఒంటికన్ను అతని గురించి కూడా కనుక్కోమంటుంది. ఆ ఒంటికన్ను అతని గురించి ఒక ఇన్ఫర్మేషన్ చెప్తుంది అనమాట హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్. తనేమంటుందంటే 10 సంవత్సరాల క్రితం ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేసేవాడు, ఆ సైట్ ఎవరిదో కాదు కార్లెస్ వాళ్ళది, అంతేకాకుండా అక్కడ తనకి దెబ్బ తగలటం వల్ల కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత తనని ఇక్కడ పనిలో పెట్టినాడు అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పేసి హీరోయిన్ తనతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక మ్యాగజైన్ కనిపిస్తుంది అనమాట ఫోన్ దగ్గర, గవర్నర్, ఆ తర్వాత గవర్నర్ భార్యకి పిల్లలు లేరు అని చెప్పేసి అందులో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ కు డౌట్ వచ్చేసి ఈయన గురించి కూడా మొత్తం నాకు డీటెయిల్డ్ గా కావాలని చెప్పేసి అందులో నాకు మెయిల్ చేయని చెప్పేసి మొత్తం ఆధారాలు ఇచ్చేసి హీరోయిన్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. సో బేసికల్ గా మీరు ఏమనుకుంటారు, టవర్ లేదు కదా మరి సిగ్నల్ ఎలా అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఆ సిగ్నల్ టవర్ కాలిపోయిన తర్వాత మళ్ళీ హీరోయిన్ చెప్పేసింది పోలీస్ వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే సెట్ చేసి పెడతారనమాట. సో మొత్తానికి హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. అంతా స్టడీ చేసిన తర్వాత అసలు ఎవరు చేశారు ఏం చేశారు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోతుంది. బయటకు వచ్చిన తర్వాత 1 by 1 వాళ్ళకి వివరిస్తుంది. అదేంటంటే ఫస్ట్ నారం అడుగుతుంది అనమాట, నీ పేరు ఏంటి అని చెప్పేసి. దాంతో మనోడు నారం అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది విన్న తర్వాత నువ్వు నీ ఒరిజినల్ పేరు చెప్తావని చెప్పేసి హీరోయిన్ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది అనమాట. బేసికల్ గా ఈ కార్లెస్ వాళ్ళ హాస్పిటల్ ఏంటంటే ఒక అమ్మాయికి పురుట్లో ఒక ఆడపిల్ల చనిపోతుంది. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవడో కాదు నారం అని చెప్పేసి అంటంతో మనోడు లేదు నాకు సంబంధం లేదని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఫోటో చూపిస్తుంది. అది చూసిన తర్వాత నారం గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోని కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ నారం గడు ఏంటంటే ఒక పేపర్ చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అక్క, ఆ తర్వాత కార్లెస్ ఇద్దరు దత్తత తీసుకున్న ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో అచ్చు తన చెల్లిలా ఉంది అని చెప్పేసి. సో దాంతో మనోడికి అర్థమైపోతుంది హీరోయిన్ వాళ్ళ అక్క పెంచుకుంటున్న అమ్మాయి ఎవరో కాదు, తన చెల్లికి పుట్టిన అమ్మాయి, కాకపోతే పురుట్లోనే చనిపోయిందని చెప్పేసి అబద్ధం చెప్పారు, అందువల్ల తన చెల్లెలు చనిపోయిందని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క మీద పగ తీర్చుకుందాం అని చెప్పేసి మనోడు ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ లో ప్రకారమే హీరోయిన్ వాళ్ళ అక్కతో కలిసి బిజినెస్ చేస్తున్న సోనియా అనే అమ్మాయికి హీరోయిన్ వాళ్ళ అక్కకి ఇద్దరికి పడట్లేదని చెప్పేసి మనోడు తెలుస్తుంది అనమాట. అందుకని తానే వెళ్లి యోగా నేర్చుకున్నట్లు బిల్డప్లు ఇచ్చి మరి ముఖ్యంగా సోనియాకి బాగా దగ్గర అయిపోయాడు. మనోడు యోగా నేర్చుకోలేదు ఇండియాకి వచ్చి, కానీ అక్కడే లోకల్ గా ఉండే వాళ్ళ దగ్గర నేర్చుకుని తనకి యోగా వచ్చు అని చెప్పేసి బిల్డప్ ఇచ్చాడు. మరీ ముఖ్యంగా ఇండియాలో ఇతను ట్రైనింగ్ అవ్వలేదు అని చెప్పేసి హీరోయిన్ ఎలా కనిపెట్టిందంటే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కుడి చేతితో భోజనం చేస్తూ ఉంటారు, కానీ వీడేంట్రా అంటే ఎడం చేతితో తింటున్నాడు, నాకు అక్కడే అర్థమైపోయింది ఇండియాలో ఎవరు ఇలా చేయరని చెప్పేసి. అందులోను ఇతను ఇండియా వెళ్ళలేదు అని చెప్పేసి అంటుంది. అందులోని ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే బేసికల్ గా సోనియాకి మనోడు వెళ్ళి మొత్తం చెప్పాడు అనమాట, ఇలా నా చెల్లెల కూతురు జీవితాన్ని నాశనం చేశారు, నా చెల్లెల కూతురుని దాచిపెట్టి చనిపోయిందని చెప్పేసి చెప్పారు, దానివల్ల నా చెల్లెలు చనిపోయిందని చెప్పేసి అంటంతో సోనియా కూడా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అక్కను కడిగేద్దామని చెప్పేసి ఈ నారం గడితో కలిసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అడిగేస్తుంది. కాకపోతే హైలైట్ విషయం ఏంటంటే
ఈ విషయం కాస్త హీరోయిన్ వాళ్ళ అక్కకి తెలియదు. దాంతో తాను కూడా షాక్ అయిపోతుంది. మీరేం కంగారు పడకండి, ఈ తప్పు ఎక్కడ జరిగిందో మనం ముగ్గురం కలిసి కనుక్కుందాం అని చెప్పేసి ఇక్కడికి వాళ్ళని ఇన్వైట్ చేసింది. అది జరిగింది. సో వీళ్ళకి హీరోయిన్ వాళ్ళ అక్కను చంపాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత హీరోయిన్ నారంని ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు మీ చెల్లెల్ని హాస్పిటల్లో జాయిన్ చేసావు కదా, అక్కడ ఉన్న నర్స్ పేరేంటో తెలుసా నీకని చెప్పేసి అంటే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు. కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఇంకొకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఆ నర్స్ ఎవరో కాదు, క్రిస్టినా. సో ఇంకా ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ ఆ తర్వాత క్యారీని అడిగింది కదా, మా అక్క చనిపోయేటప్పుడు నువ్వేం చేసావు, ఎక్కడున్నావు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేసింది కదా. ఆ తర్వాత క్యారీ ఏమంటాడంటే, చూడు నేను నీకు ఈ కేసులో హెల్ప్ చేస్తాను, ఆ హంతకులు ఎవరో కనుక్కుందాం అని చెప్పేసి అంటే హీరోయిన్ కూడా హెల్ప్ చేయమంటుంది. అందులోనూ క్రిస్టినా రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెక్ చేయమంటుంది. దాంతో మనోడు కూడా వెళ్తాడు, ఆరోగ్యం బాగున్నట్లు యాక్టింగ్ చేస్తాడు, ఆవిడ గదిలో పడుకుంటాడు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత చెక్ చేస్తే ఆవిడ ఐడి కార్డు దొరుకుతుంది అనమాట. అది కూడా కార్లెస్ వాళ్ళ హాస్పిటల్లో నర్సుగా. సో బేసికల్ గా ఇవిడ ఏం చేస్తుందంటే బాగా మిడిల్ క్లాస్ పేదవాళ్ళని గుర్తుపెట్టి ఆ కార్లెస్ గడికి చెప్తుంది. వాడు ఏం చేస్తారంటే పుట్టిన పిల్లలు చనిపోయారని చెప్పేసి రిపోర్ట్లు ఇస్తాడు. ఆ తర్వాత వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ కూడా కన్ఫర్మ్ చేస్తాడు. వీటన్నిటికి మధ్య ఉంటుంది ఈ క్రిస్టినా అని అనమాట. ఇవన్నీ హీరోయిన్ కనిపెట్టాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అక్క అలా చేసింది. అందుకనే ఆ రిపోర్ట్స్ అన్ని తన గదిలో పెట్టింది. అందులోను ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ బయటకు వచ్చిన తర్వాత కార్లెస్ అలాగే క్రిస్టినా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే హీరోయిన్ వింది కదా, వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే గవర్నర్ కి ఈ రోజు పిల్లాన్ని ఇవ్వాలి, అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను వీళ్ళు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నారం గాడి వాళ్ళ చెల్లెల కూతురిని వీళ్ళు తెచ్చారు కదా, ఒకవేళ వీడికి నిజం తెలిసిపోయిందేమో, అందులోను వాడిని ఇక్కడే చంపేయాలని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అందులోను నారంను షూట్ చేసింది ఎవరో కాదు, ఈ క్రిస్టినానే అనమాట. ఎలా కనిపెట్టిందంటే హీరోయిన్ అంతా అయిపోయిన తర్వాత కబోర్డ్ లో ఉన్న రూమ్ లోపలికి వెళ్ళింది కదా, అందరూ నిద్రపోయిన తర్వాత హీరోయిన్ మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఎండింగ్ వచ్చేసి ఈ క్రిస్టినా రూమ్ లోకి వచ్చింది. అంతేకాకుండా ఆ కాల్పులు జరిగిన తర్వాత నారం దగ్గరికి ఆవిడ వస్తే ఒక సబ్బు వాసన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే గన్ పౌడర్ వాసన హీరోయిన్ కనిపెట్టకూడదు అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ ఏం చేసిందంటే సబ్బు మీద ఉన్న గన్ పౌడర్ ని చూసింది. ఆ సబ్బు కాస్త క్రిస్టినా గదిలో ఉంది. అది సంగతి. కరెక్ట్ గా అదే సమయంలో సీనియర్ పోలీస్ కూడా వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఆయన కూడా నోరు ఎల్లబెట్టుకుని చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇదంతా చేసింది క్రిస్టినానే, గన్నుతో తనని కాల్చిందని చెప్పేసి అంటంతో క్రిస్టినా ఏమంటుందంటే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నా దగ్గర ఆధారం వీడియో రూపంలో ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ ఆధారం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లోనే హీరోయిన్ రూమ్ మార్చేసింది కదా ఆవిడ, దాంతో అసలు నా రూమ్ ఎందుకు మార్చింది ఆవిడ అని చెప్పేసి ఆవిడ మీద డౌట్ వచ్చేసి అక్కడ ఒక పెన్ కెమెరా పెట్టింది. సో దాంట్లో మొత్తం రికార్డ్ అయింది చూద్దాం అని చెప్పేసి కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూస్తే ఆవిడ నిజంగానే గన్ను తీసుకొని కాల్చింది. అది మొత్తం రికార్డ్ అవుతుంది అనమాట. అదంతా చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారు. దాంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే దీన్ని బట్టి చూస్తే మీ అక్కని చంపింది కూడా ఎవడేనా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు మా అక్క ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి అంటుంది. అందులోనూ హీరోయిన్ వాళ్ళ అక్కకి క్యాన్సర్ ఉందన్నమాట. అంతేకాకుండా ఈ డాక్టర్ ఫిగ్ ఉన్నాడు కదా, అతను ఏంటంటే కార్లెస్ వాళ్ళ హాస్పిటల్లో పనిచేసేవాడు. ఒక ఆపరేషన్ రాంగ్ అవటం వల్ల ఒక పేషెంట్ చనిపోయాడు. దాంతో కార్లెస్ ఏంటంటే సరే నేను హాస్పిటల్లో తీసేస్తాను ఎందుకంటే బ్యాడ్ నేమ్ వస్తుంది, అందులో నీ డబ్బులు తీసుకొని హ్యాపీగా సెటిల్ అయిపో అని చెప్పేసి ఒక అమౌంట్ ఇస్తాడు. కాకపోతే పాపం డాక్టర్ తీసుకోడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క వచ్చేసి లేదు లేదు నువ్వు కావాలని చేయలేదు, ఒక ప్రాణం పోయింది కాబట్టి ఈ డబ్బులు తీసుకొని హాస్పిటల్ పెట్టు, చేతనైనంత మందిని కాపాడు అని చెప్పేసి తనకు కొత్త లైఫ్ ఇచ్చింది. అందులోను ఎప్పుడైతే తన భర్త హాస్పిటల్లో చిన్న పిల్లలకి ఇలా దారుణం జరుగుతుందని తెలిసిందో అందుకని ఈ డాక్టర్ ని కూడా ఇన్వైట్ చేసింది. మరీ ముఖ్యంగా తన క్యాన్సర్ ఉంది కదా, ఆ నొప్పి భరించలేక మార్ఫిన్ తీసుకుంది. అది ఇచ్చింది కూడా ఈ డాక్టర్ అనమాట. అందులోను తను పైనుంచి కిందకు దూకి చనిపోయేటప్పుడు మాట్లాడింది కూడా ఈ డాక్టర్ తోనే. ప్రాపర్ గా ఎక్కడ దూకితే నొప్పి లేకుండా చనిపోతుందో అక్కడ తను దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అంతేకాకుండా ఒంటికన్నా అతను కూడా చెప్తాడనమాట నా కళ్ళంతా బాగానే ఉంది, కాకపోతే నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో నాకు హెల్ప్ చేసింది హీరోయిన్ వాళ్ళ అక్క. అందులోనూ ఆవిడకి మొత్తం తెలిసిన తర్వాత ఇక్కడికి నన్ను రమ్మంది, నేను కూడా వచ్చాను. అంతేకాకుండా మీరందరూ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ టవర్ ని పేల్చేయమని చెప్పింది ఆవిడే, అందుకని ఆవిడ కోసం పేల్చేశాను. ఆవిడకి క్యాన్సర్ ఉందన్న సంగతి తెలుసు, ఆవిడ చనిపోతుందన్న సంగతి కూడా తెలుసు, అందుకనే ఆవిడ కోసం పనిచేశానని చెప్పేసి ఒంటికన్నా అతను కూడా బయటకు వచ్చేస్తాడు. ఇంకేముంది అక్కడ ఉన్న ఇద్దరు పోలీసులు కలిసి కారల్స్ ని ఆ తర్వాత క్రిస్టిని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఏది ఏమైనా సరే హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే తన చెల్లెలు బాగా ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళ అసలు రంగు బయటపడుతుందని చెప్పేసి తన చెల్లిని పిలిచింది. అందులోనూ తాను కూడా ఏంటంటే క్యాన్సర్ తో ఆ నరకం తట్టుకోలేకపోతుంది కాబట్టి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అదే జరిగింది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన ఎమిలీ దగ్గరే వాళ్ళ అక్క సమాధిని కూడా కడుతుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళ అక్క అటాప్సీ
బయాప్సీ రిపోర్ట్ తీసుకొస్తుంది. దాంట్లో మార్ఫిన్ ఉందని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. దాంతో డాక్టర్ కూడా చెప్తాడు అనమాట, చెప్పాను కదా నేను మీకు, మీ అక్కే మార్ఫిన్ ఎక్కువ మంది, ఆ నొప్పి భరించలేకపోతున్నా అని చెప్పేసి అంది, అందుకని ఇచ్చాను. అంతేకాకుండా తన పైనుంచి కింద పడిపోయేటప్పుడు ఎటు పడితే నీకు నొప్పి లేకుండా చావు వస్తుందో కూడా చెప్పింది నేనే అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. తనకు అర్థం అవుతుంది అనమాట, పాపం వాళ్ళ అక్క ఎంత నరకం అనిపించిందో ఆ క్యాన్సర్ వల్ల అని చెప్పేసి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ సినిమా పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.